Good morning, students. I am from Akshara Polytechnic College. Myself, Raghunath Singh. Today's new topic is sets, Samitilu. Where you are focusing that we are getting 4 to 5 bits from this set concept. సో ఈరోజు చాప్టర్లో నేను ఏం చేస్తాను అంటే ఆల్రెడీ మీరు ఇవన్నీ 10th లో బాగా చదివే ఉండుంటారు. సో దట్స్ వై ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కాకుండా అకార్డింగ్ టు ది సమ్ ప్రకారంగా కాన్సెప్ట్ ఏముంటుందో చూసుకుంటూ వెళ్దాం. దెన్ వీఆర్ ఫైండింగ్ ప్రీవియస్ ఇయర్లో ఏవేవి అడుగుతున్నారో అవన్నీ మనం కానీ వన్స్ టచ్ చేస్తే రిమైనింగ్ అన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ బిఫోర్ దట్ సెట్ అంటే ఏంటి, మినిమం బేసిక్ కాన్సెప్ట్ అనమాట. సెట్స్ సమితులు. సెట్స్ అంటే ఏంటి? A well-defined collection of objects or ideas is known as sets. A well-defined collection of objects. ఏమైనా ఆబ్జెక్ట్స్ కానీ లేదా ఐడియాస్ని కానీ కలిపి మనం ఏమంటాం? సెట్స్ అంటాం. సమితుల్లోని వస్తువులన్నీ ఒకే విధమైన సామాన్య ధర్మం లేదా ధర్మం కలిగి ఉండడం, ఒకటే ధర్మం లేదా ఇంకొన్ని ధర్మాలు కలిగి ఉండడం. సో అసలు ఇదేంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుందాం. ఏంటంటే ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్. ఏంటి? సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్. సెట్ ఆఫ్ 5 న్యాచురల్ నంబర్స్. ఓకే, సెట్ ఆఫ్ 5 న్యాచురల్ నంబర్స్. 5 సహజ సంఖ్యల సమితులు. 5 సహజ సంఖ్యల సమితులు. సెట్ ఆఫ్ 5 న్యాచురల్ నంబర్స్ అన్నప్పుడు ఇది వెల్ డిఫైన్డా కాదా చెక్ చేయండి. వెల్ డిఫైన్డ్ ఆర్ నాట్. సమ్ వాట్ చూస్తే సెట్ ఆఫ్ 5 న్యాచురల్ నంబర్ ఎస్ అనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్ బికాస్ సెట్ ఆఫ్ 5 న్యాచురల్ నంబర్స్ అన్నారు. ఏ 5 న్యాచురల్ నంబర్స్? ఏవైనా 5 న్యాచురల్ నంబర్స్. 1 2 3 4 5 అవ్వచ్చు, 6 7 8 9 10 అవ్వచ్చు, 11 12 13 14 15 అవ్వచ్చు, 16 17 18 19 20 వాట్ ఎవర్ ద థింగ్ మేబీ, ఏదైనా కావచ్చు. బట్ ఇవే అని మనం కన్ఫర్మ్గా డిక్లేర్ చేయలేం. బట్ సెట్ ఆఫ్ 5 న్యాచురల్ నంబర్స్ బిలో 6 కంటే తక్కువ ఉన్న 5 న్యాచురల్ నంబర్స్ ఏవని అడిగారు. ఏంటి? సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ బిలో 6 అంటే 6 కంటే తక్కువ ఉన్న 5 సహజ సంఖ్యలు. సో అప్పుడు వాటి ఏమొస్తాయి? 1 2 3 4 5. ఈ ఒకటే సెట్ ఉంటుంది, ఇంకేమైనా సెట్ ఉంటుందా? వి డిడ్ంట్ ఫైండ్ మోర్. ఇన్ కేస్ 1 2 3 వచ్చినా ఇట్ ఓకే. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వెల్ డిఫైన్ ఉందా? లేదు. బట్ ఇక్కడ వెల్ డిఫైన్డ్ ఉంది. అండ్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే సపోజ్ సెట్ ఆఫ్ రిచెస్ట్ పర్సన్స్. సెట్ ఆఫ్ రిచెస్ట్ పర్సన్ అంటే ధనవంతుల సమితులు. ఇప్పుడు ధనవంతులు ఎవరు? ఎంత ఉంటే ధనవంతులు? 1,00,000 ఉంటానా, 2,00,000 ఉంటానా, 10 లక్షలు ఉంటానా, కోట్లు ఉంటానా? సో వి కాంట్ జస్టిఫై దట్ ఇట్ ఈస్ అ వెల్ డిఫైన్డ్ సెట్. ఆ టైంలో మనం ఏం చేయాలి? సపోజ్ ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఏమన్నా రిచెస్ట్ పర్సన్స్ అన్నాం. ఇప్పుడు ఏంటి? ద రిచెస్ట్ పర్సన్స్ విచ్ హ్యావింగ్ మోర్ దెన్ 2 crores. ఎవరికైతే 2 కోట్ల కంటే ఎక్కువ ఉంటాయో ధనవంతులు అన్నాం. అప్పుడు మనం ఈజీగా సెట్ ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా? 2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ 2 crores అనే మనకి లిమిట్ ఉంది, దానికంటే ఎక్కువ కాబట్టి వాళ్ళందరూ మనం సెట్లో పెట్టచ్చు. అలాగే రిచెస్ట్ పర్సన్స్ అని ఆపేస్తే ఏది రిచ్? ఒకడికి 1,00,000 ఉంటే రిచ్, ఒకటి 1 కోటి ఉంటే రిచ్, ఇంకోటికి ఇంకెంత ఉంటే రిచ్. సో లైక్ దట్ మీ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయగలిగింది ఏంటి? వెల్ డిఫైన్డ్. వెల్ డిఫైన్డా కాదా అని చూడాలి. ఏంటి? వెల్ డిఫైన్డ్ ఆర్ నాట్. ఎందుకంటే మీకు సెట్ అనేది కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్సా కాదా? కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సెట్ అవ్వచ్చు అంటే మే ఆర్ మే నాట్. ఎందుకంటే వెల్ డిఫైన్డ్ అయినప్పుడు మాత్రమే అది ఖచ్చితంగా మనకి ఏమవుతుంది? సెట్ అవుతుంది. లేదంటే జస్ట్ కలెక్షన్. వేరియేషన్ చూడండి, కలెక్షన్కి సెట్కి. కలెక్షన్ సెట్. కలెక్షన్ అంటే ఒక వెల్ డిఫైన్డ్ ఉంటుంది, ఏదైనా కావట్లేదు మొత్తం అన్నింటిని ఒక దగ్గరికి తీసుకురావడానికి కలెక్షన్ అంటే. సెట్ అంటే వెల్ డిఫైన్డ్ అంటే అన్నిటికీ కలిపి ఒకటే రూల్. అదే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆర్ ఐడియాస్. రూల్ నెంబర్ 1 ఏంటి? ఇక్కడ అన్నిటికీ కలిపి ఒకటే నియమం ఉండడం, అదర్వైజ్ సమ్ రూల్ ఉండడం, కండిషన్ ఉండడం. సో విత్ రెస్పెక్ట్ టు దట్ వాటి మధ్యలోనే ఉండడం, వాటినే మనం సెట్స్ అంటాం. ఇస్ ఇట్ ఓకే గైస్? సో ఈ సెట్స్లో మనకి మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే వెన్ డయాగ్రామ్స్, సెట్ బిల్డర్ ఫామ్ అండ్ రిమైనింగ్ సమ్ సెట్స్. సెట్ అంటే ఏంటి, సబ్ సెట్ అంటే ఏంటి, నల్ సెట్ అంటే ఏంటి, ఎంప్టీ సెట్ అంటే ఏంటి, ఇలాంటి యూనివర్సల్ సెట్, ఇలాంటి కొంచెం మనం చూడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇది నోట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఫ్రమ్ 2019 పేపర్ ఈ క్వశ్చన్ ఉంది. 2019లో n of a equal to 8, n of b equal to 9, n of a intersection b equal to 6.
where A and B are two sets, n of A union B equal to, okay students, n of A equal to 8, n of B equal to 9, n of A ఛేదనం B equal to 6, ఏంది అయినను n of A union B, A union అంటే ఏంటి, సమ్మేళనం, n of A సమ్మేళనం B అయితే ఎంత. సో ఇలాంటి దానికి మనకు ఒక ఫార్ములా ఉంది చూడండి. n of A అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఏ ఎన్ని ఉన్నట్టు బి ఎన్ని ఉన్నట్టు, రెండింటికి కామన్గా ఎన్ని ఉన్నాయి. సో ఇప్పుడు n of A union B అడుగుతున్నాడు. సో ఇలాంటి టైంలో ఫార్ములా కూడా ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, ఏ బి వెన్ డయాగ్రామ్స్ అంటాం కదా, ఇది ఏ ఇది బి, ఏ ఒకటి బి ఒకటి. మనకు కావాల్సింది ఏంటి, ఏబి ఎంత ఉంది అనేదే కావాలా లేదా, ఏబి అనేది ఎంత ఉంది అని కావాలి. సో ఇప్పుడు మనకు టోటల్ ఏబి మొత్తం కావాలంటే ఏమేం కావాలో చెక్ చేయండి, ఇదంతా కావాలా లేదా, అవునా కాదా. సో ఫస్ట్ n of A అంటే ఏమొస్తుంది అంటే ఈ మొత్తం వస్తుంది. n of A అంటే ఏమొస్తుంది, ఇలా ఈ సర్కిల్ వస్తుంది n of A అంటే. సో n of A ప్లస్ n of B అంటే ఏమవుతుంది, మళ్ళీ ఈ సర్కిల్ వస్తుంది n of B. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయండి మీరు, n of A అన్నప్పుడు ఇదంతా వచ్చి n of B అంటే మళ్ళీ ఇది వచ్చి, అంటే మిడిల్లో ఉన్న పోర్షన్ ఏమవుతుంది మనకి, అది 2 times రిపీట్ అవుతుందా లేదా. బట్ మనకి అది ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, 1 time రిపీట్ అవ్వాలి. సో మైనస్ n of A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు n of A యూనియన్ B. సో ఫార్ములా ఏంటి, n of A యూనియన్ B ఈక్వల్ టు n of A ప్లస్ n of B మైనస్ n of A ఇంటర్సెక్షన్ B. అదే చూడండి మళ్ళీ, n of A సమ్మేళనం B ఈక్వల్ టు A ప్లస్ B మైనస్ ఛేదనం A ఛేదనం B కదా అప్పుడు. సో ఇప్పుడు చెక్ చేయండి, మనకి బాగా ఆలోచించండి మళ్ళీ చూడండి, ఇది A ఇది B, A B, ఏ మొత్తం తీసుకుంటే ఇదంతా వచ్చింది, బి మొత్తం తీసుకుంటే ఇది వచ్చింది. ఈ రెండుకి కామన్ పోర్షన్ ఇదే కదా, ఏ తీసుకునేటప్పుడు కామన్ పోర్షన్ ఉంటుంది, బి తీసుకునేటప్పుడు కామన్ పోర్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఏబి మొత్తం కావాలి. ఏబి మొత్తం కావాలన్నప్పుడు ఏం చేస్తాం, ఏని తీసుకోగా ఈ మిగిలిన ఈ మొక్కను తీసుకోవాలి. బట్ మనం అలా తీసుకుని ఏ తీసుకుంటున్నాం బి తీసుకుంటున్నాం, అప్పుడు ఏమవుతుంది 2 సార్లు వస్తుంది కాబట్టి ఒక్కసారి మధ్యలో ఉన్న మైనస్ని తీసాం. n of A ఇంటర్సెక్షన్ B, ఇంటర్సెక్షన్ అంటే రెండింటికి కామన్ పోర్షన్, యూనియన్ అంటే ఏంటి రెండింటికి కలిపి ఉన్నవి రాయాలి. సో వీఆర్ గెటింగ్ ది పాయింట్ ఆర్ నాట్. ఫార్ములా మనం ఇలా ఈజీగా తెచ్చుకోవచ్చు, n of A ప్లస్ n of B మైనస్ n of A ఇంటర్సెక్షన్ B. సో ఇప్పుడు చూడండి, n of A యూనియన్ B ఇదే మనకు అడిగారు, n of A యూనియన్ B అడిగారు. n of A అన్నారు 8 అన్నారు, ప్లస్ n of B ఎంత 9 మైన్ n of A ఇంటర్సెక్షన్ B అంటే 6. సో 8 ప్లస్ 9 ఎంత 17 మైనస్ 6 అంటే 11. సో n of A యూనియన్ B ఎంత 11, n of A యూనియన్ B ఎంతమ్మా 11. సో చెక్ చేసుకోండి, ఇదే దాన్ని మనం వెన్ డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేయండి సార్ అని అడిగితే, ఇదిగోండి ఇది A ఇది B, ఇది టోటల్ ఉంటుంది కదా, ఇది యూనివర్సల్ సెట్ అవుద్ది మీకు తెలుసు కదా, ఇది A సెట్, ఇది A ఇది B, ఇది ఇంటర్సెక్షన్, ఈ రెండింటిని కలిపితే యూనియన్, ఈ బాక్స్ మొత్తం తీసుకుంటే యూనివర్సల్. ఇప్పుడు మనకి చూడండి n ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎప్పుడు కూడా మీకు ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇంటర్సెక్షన్ రాయాలి. ఇంటర్సెక్షన్ నెంబర్ ఎంత మనకి 6. సో ఇంటర్సెక్షన్ అంతే మనం 6 వేయాలి, ఇంటర్సెక్షన్ అంతే 6. ఓకే ఫైన్, ఇంటర్సెక్షన్ వేస్తాం. నెక్స్ట్ n ఆఫ్ A ఎంత 8, అంటే ఏ మొత్తం ఎంత ఉండాలి 8 ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది, సో మిగిలింది ఎంత 2. సో 2 ప్లస్ 6 ఎంత 8, సరిపోయిందా లేదా. సో ఏ అంతా ఎంత ఉండాలమ్మా మనకి 8 ఉండాలి. సో 8లో 6 ఆల్రెడీ ఉంది, సో మిగిలింది ఎంత 2. ఇప్పుడు బి చూడండి మొత్తం ఎంత ఉండాలి 9 ఉండాలి, ఇక్కడ 6 ఉంది, తర్వాత 3. ఓకేనా. ఇప్పుడు మనకి ఏంటి సమ్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, సారీ ఏ యూనియన్ బి, రెండింటి యొక్క సమ్మేళనం కావాలి. రెండింటి సమ్మేళనం చూడండి 2 ప్లస్ 6 ప్లస్ 3, 2 ప్లస్ 6 8, 8 ప్లస్ 3 11, సరిపోయిందా లేదా. వీఆర్ గెటింగ్ దిస్. సో వెన్ డయాగ్రామ్ ప్రకారం వెళ్ళొచ్చు, అదర్వైజ్ ఫార్ములా ప్రకారం వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ ద ప్రూఫ్, వీఆర్ గెటింగ్ ది ఫార్ములా లైక్ హియర్. ఓకే, నోట్ ఇట్. ఓకే, ఇట్ ఈస్ ఫ్రమ్ 2017 పేపర్, 2017 అడిగాడు. సేమ్ యాస్ట్ ఈస్ 2019 పేపర్ లో క్వశ్చన్ ఏముంది, యాస్ట్ ఈస్ ఏవి మార్చలేదు. మనం ఏమనుకున్నాం, మహా డిఫికల్టీ అడిగితే ఏమడుగుతాడు అనుకున్నాం, యూనియన్ ఇస్తాడు, ఇంటర్సెక్షన్ అడుగుతాడు. మనం ఫస్ట్ చూసిన సమ్ లో ఇంటర్సెక్షన్ దాకా ఇచ్చాడు, యూనియన్ అడిగాడు. సేమ్ యాస్ట్ ఈస్ అలానే, ఏం మార్చాడు, జస్ట్ వాల్యూస్ మార్చాడు. ఇది 15 చేశారు, ఎంత ఉండేది
8 ఉండేది 15 అయింది, 9 ఉండేది 10 అయింది, 6 ఉండేది 5 అయింది. సో లైక్ A union n of A 15, n of B 10, n of A intersection B equal to 5. Where A and B are two sets, then n of A union B. సేమ్ ఇందాక అలానే. అదర్వైజ్ కావాలంటే ఫస్ట్ ఈసారి బెన్ డయాగ్రామ్స్ చేసి అప్పుడు వచ్చేద్దాం. ఇప్పుడు చూడండి ఇంటర్సెక్షన్ ఎంత ఇచ్చారు మనకి, 5 ఇచ్చారు, అవునా కదా? సో ఇంటర్సెక్షన్ ఎంత రాస్తాం మనం ఇప్పుడు, 5. ఏ ఎంత టోటల్ గా 15, టోటల్ ఎంత 15. ఆల్రెడీ 5 రాసేసాం, మిగిలింది ఎంత 10. ఇప్పుడు బి ఎంత 10 అన్నారు, సో ఆల్రెడీ 5 రాసాం కాబట్టి రిమైనింగ్ 5. ఇప్పుడు టోటల్ చేయండి, 10 + 5 + 5 20. ఇయర్ ఆల్సో దే ఆర్ గెటింగ్ అకార్డింగ్ టు ది ఫార్ములా n of a అంటే 15 ప్లస్ n of b అంటే 10 minus 5. So 25 minus 5 we are getting 20 as answer. We are getting 20 as answer. So n of a union b equal to 20. చూసారు, చాలా ఈజియెస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అందుకే నేను సెట్స్ సాల్వ్ చేస్తున్నాను ఈసారి, లీనియర్ వేరియబుల్స్ కాకుండా. సో చెక్ ఇట్ 2017 పేపర్. సో సి అవర్ థర్డ్ ప్రాబ్లం, ఇది మన థర్డ్ ప్రాబ్లం. ఈ థర్డ్ ప్రాబ్లం ఎప్పుడెప్పుడు ఇచ్చారు చూడండి, 2007లో ఇచ్చారు, 2003లో ఇచ్చారు, సేమ్ యాస్టిస్ ప్రాబ్లం. ఈసారి ఏం చేశాడు, n of a equal to 20, n of b equal to 44, n of a union b equal to 51. ఇప్పుడు టోటల్గా ఎంత ఇచ్చాడు మనకి, 51 ఇచ్చాడు. వేర్ a and b are two sets, n of a intersection b, n of a intersection b. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి మనం చెక్ చేసుకోండి. ఆల్రెడీ మన ఫార్ములా తెలుసు, n of a union b equal to n of a plus n of b minus n of a intersection b. a union b అంటే ఏమనుకున్నాం, 51 ఇచ్చారు, ఈక్వల్ టు n of a 20 plus 44 minus a intersection b. సో చూడండి 51, సో 20 plus 44 ఎంత 64 minus n of a intersection b equal to, ఇప్పుడు ఇది వచ్చింది n of a intersection b 64 minus 51, 64 minus 51. ఇటున్న మైనస్ n of a union b ఇటు వస్తే ప్లస్ n of a union b, ఇటు పక్కన ప్లస్ 51 అంటే అయితే మైనస్ 51. 4లో 1 పోతే 3. సో వీఆర్ గెట్టింగ్ 13. ఎంత వస్తుంది మనకి, 13 వస్తుంది. సో వీఆర్ ఫైండింగ్, వీఆర్ గెటింగ్ ది ఆన్సర్ yes 13. ఓకేనా? సో ఇది సమ్. అండ్ ఇక్కడ మనం ఒక పాయింట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, దట్ ఈస్ ద హిడెన్ కాన్సెప్ట్ హియర్ ఈస్, కాన్సెప్ట్ ఏంటంటే n of a union b is less than n of a plus n of b. చూడండి, n of a union b అనేది n of a కి n of b కంటే తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా వాల్యూ ఇప్పుడు మనకి తక్కువ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు కూడా మనకి n of a union b less than n of b equal to, సో ఇప్పుడు చూడండి మనం టేబుల్ ఫామ్ చేయొచ్చు, n of a union b లెస్ దాన్ n of a ప్లస్ n of b అనుకోండి. ఇక్కడ ఖచ్చితంగా మనకి ఏముంటుంది, ఇంటర్సెక్షన్ వాల్యూ సంథింగ్ ఈజ్, ఇక్కడ n of a ఇంటర్సెక్షన్ b వాల్యూ అనేది ఉంటుంది, ప్రెజెంట్ అయి ఉంటుంది. సపోజ్ n of a యూనియన్ b ఈక్వల్ టు n of a ప్లస్ n of b అయింది అనుకోండి, అక్కడ మనకి ఏమవుతుంది, n of a ఇంటర్సెక్షన్ b ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏంటి, n of a యూనియన్ b గ్రేటర్ దాన్ n of a ప్లస్ n of b. ఇలాంటిది అసలు పాసిబిలిటీ లేదు, ఖచ్చితంగా మనకి పాసిబిలిటీ కాదు. ఓకే గైస్, చెక్ చేసుకోండి. సార్ ఈ కాన్సెప్ట్ మీరు ఎలా చెప్పారంటే ఇక్కడ నెంబర్స్ చూడండి, n of a యూనియన్ b అంట 51, n of a ప్లస్ n of b ఎంత వస్తుంది 64. 51 పెద్ద 64 పెద్ద, 64 అబ్సల్యూట్లీ. అండ్ డయాగ్రామ్ ప్రకారం కూడా మనం చెప్పుకోవచ్చు ఎలాగా, ఆల్రెడీ ఇది ఉంది, ఇది a ఇది b, మనం ఏమనుకున్నాం a వస్తుంది b వస్తుంది, అంటే 2 టైమ్స్ ఇంటర్సెక్షన్ పార్ట్ రిపీట్ అవుతుంది, అంటే a కంటే అది ఎంత ఎక్కువ, ఇంటర్సెక్షన్ పార్ట్ ఎక్కువ కదా. సో ఖచ్చితంగా n of a ప్లస్ n of b అనేది గ్రేటర్ దాన్ a యూనియన్ b. కానీ చెక్ చేసుకోండి, మనకి n of a ప్లస్ n of b మైనస్ ఇది ఎందుకు రాసాం, ఈ రెండు ఎక్కువ కాబట్టి అందులో మనకి మైనస్ అవడానికి ఇది రాసాం. సో ఇదో టేబుల్ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. సో లైక్ హియర్ వీ కెన్ ఫైండ్ ది ఫార్ములా. So this question from 2019 paper, how many subsets into subsets the set p equal to a e i o u will have, p equal to a e i o u అనే సమితి యొక్క మొత్తం ఉపసమితుల సంఖ్య, మొత్తం ఉపసమితులు. సో ఎప్పుడైనా ఆలోచించండి, మనకు ఈ సబ్ అనే పదం చాలా వరకు తీసుకొని తెలుసుంటుంది మనకి, మామూలుగా మాట్లాడుకుని సబ్ కాంటినెంట్ అంటాం.
ఉపఖండం, మొత్తం కాంటినెంట్ ఉంటే ఖండంలో చిన్నది వాటిని సబ్, అవునా కదా. మన క్రికెట్ ఆడేటప్పుడు కూడా సబ్ ఫీల్డింగ్ అంటారు, అంటే రీప్లేసింగ్ మనకంటే కొంచెం, ఓకేనా. లైక్ దట్ సబ్సెట్ అంటే ఏంటి, ఇందులో భాగమై ఉండాలి, ఇందులో భాగమై ఉండాలి. సో సబ్సెట్ అంటే ఏంటంటే వన్ థింగ్ దట్ ఈస్ ద హియర్ ఓన్లీ. సో ఇప్పుడు మనం ఏంటంటే అందులో ఒకటి భాగమై ఉంటుంది. సో మనకు ఫస్ట్ ఇచ్చింది ఏంటి, AEIOU. సో ఫస్ట్ మనం ఏం రాసుకోవచ్చు, ఏ అని రాసుకోవచ్చు, ఈ అని రాసుకోవచ్చు, ఐ రాసుకోవచ్చు, ఓ రాసుకోవచ్చు, యూ రాసుకోవచ్చు, అండ్ నల్ సెట్ కూడా రాసుకోవచ్చు. సో ఎన్నిసార్లు ఇక్కడ చూడండి ఇన్ని వచ్చు. ఇప్పుడు 2 ఎలిమెంట్స్ అయితే ఏఈ వస్తుంది, ఏఈ, ఏఐ, ఏఓ, ఏయు. నెక్స్ట్ ఈఐ, ఈఓ, ఈయు. ఓకే, నెక్స్ట్ ఐఓ, ఐయు. నెక్స్ట్ ఓయు, ఓయు. అండ్ దెన్ 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను. చూడండి 2 ఎలిమెంట్స్ కొన్ని ఎలా తీసుకున్నాను, ఏఈ, ఏఐ, ఏఓ, ఏయు. తర్వాత ఈఐ, ఈఓ, ఈయు, ఐఓ, ఐయు, ఓయు. ఎందుకంటే చూడండి ఏఈ, ఏఐ, ఏఓ, ఏయు, మళ్ళీ ఈతో ఈ అని రాయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఏఈ అన్న ఈ అన్న ఒకటే కాబట్టి. సో ఇప్పుడు 3 ఎలిమెంట్స్ ఏఈఐ, నెక్స్ట్ ఏఐఓ, నెక్స్ట్ ఏఓయు. ఓకే, దెన్ ఈతో ఈఐఓ, ఈఓయు, నెక్స్ట్ ఐఓయు. ఓకే, ఇప్పుడు 4 ఎలిమెంట్స్. చూడండి 4 ఎలిమెంట్స్ చూసారు, రాస్తా ఉంటే వస్తూనే ఉన్నాయి. ఇంకా ఏఈఐఓ, తర్వాత ఏఈఐఓ, ఐయు, ఏఈఐఓయు, ఏఈఐఓ, ఈఐఓయు. సో ఫైనల్ గా పెద్ద టర్మ్ ఏఈఐఓయు. సో ఇలా కౌంట్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ 25 వచ్చాయి కదా, నిజానికి ఆన్సర్ 25 కాదు. వీఆర్ డూయింగ్ సమ్వేర్, మనం ఇంకెక్కడో కాన్సెప్ట్ మిస్ చేసాం. మిస్ చేయడం అంటే ఏం లేదమ్మా, చూడండి ఇక్కడ ఏఈఐఓ రాసాం, ఏఈఐఓ, ఏఐఓయు, ఏఈఐఓ, ఏఈఐయు, ఏఈఓయు, ఏఈయు. సో అలా మనం డిఫరెంట్ ఫేజెస్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇక్కడ మనం 2-3 ఫేజెస్ ఫ్రేమ్ చేసాం, కానీ ఇంకా డిఫరెంట్ ఫేజెస్ ఫ్రేమ్ చేయొచ్చు. సో సార్ ఇప్పుడు చూడండి ఇవి ఎందుకు రాశాను అంటే జస్ట్ ఫర్ ది లిటిల్ బిట్ ఆఫ్ కాన్సెప్ట్. ఇప్పుడు సబ్సెట్ అంటే ఏ ఇందులో సబ్సెట్ అవుద్ది, ఏఈ అన్న సబ్సెట్ అవుద్ది, ఏఈఐ అన్న సబ్సెట్, ఏఈఓ సబ్సెట్, యూ సబ్సెట్. అండ్ నల్ సెట్ ఈ సబ్సెట్ ఎవ్రీ సెట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, నల్ సెట్ ఈ సబ్సెట్. సో ఇక్కడ మనం రాసుకోవాల్సిన కాన్సెప్ట్ లో పాయింట్ ఏంటి, నల్ సెట్ ఈ సబ్సెట్ ఎవ్రీ సెట్. ఆ పాయింట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటాం. నల్ సెట్ ఈస్ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. సో దాన్ని ఎలా చూపిస్తాం అంటే ఇలా చూపిస్తాం. సో ఇది దీంతో చూపిస్తాం అన్నమాట. ఓకే ఫైన్. సో ఇప్పుడు దీనికి ఎలా సార్ ఈజీగా మనం చేయొచ్చు అంటే దేర్ ఈజ్ ఎ ఫార్ములా దట్ ఈస్, మనకి ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అడిగారంటే, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అడిగితే, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ కానీ అడిగితే ఇక్కడ ఏదో వచ్చింది, నెంబర్ ఆఫ్ సబ్సెట్ అడిగితే 2n ఏంటి, 2n. ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే 2n. సార్ ఇప్పుడు n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలిమెంట్స్ అంటే ఏంటో మీకు తెలియాలి. P అనేది ఏఈఐఓయు అనేది ఒక సమితి అయితే అందులో ఉన్న ఏఈఐఓయు అనేవి ఎలిమెంట్స్ అవుతాయి, మూలకాలు. ఏంటివి, మూలకాలు. సెట్ ఆఫ్ మీన్ ఏఈఐఓయు మొత్తాన్ని కలిపి మన సమితి అంటే అందులో ఏఈఐఓయు ఏమంటాం, మూలకాలు అంటాం. మూలకాలు, ఎలిమెంట్స్, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు చూడండి 2 n కదన్నా, 2n అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి, 1 2 3 4 5. సో 2/5 అంటే ఎంత, 32. సో ఆన్సర్ ఎంత మనకి 32. మనం ఎంత చేస్తే వచ్చే 25 వచ్చి ఇంకా 7 ఉంటాయి ఖచ్చితంగా.
అంటే మనం నేనేమంటానంటే ఇలాంటి ఎగ్జాంపుల్ మనకు తెలియాలంటే హ్యూజ్ తీసుకోకుండా తక్కువ తీసుకోండి, ఒక 3 ఎలిమెంట్స్ తీసుకోండి. సపోజ్ ఏఈఐ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ క్లారిటీ ఇవ్వడానికి ఏఈఐ మాత్రమే ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు దీనికి ఏంటి, ఫస్ట్ ఏ, తర్వాత ఈ, తర్వాత ఐ, తర్వాత 2 ఎలిమెంట్స్ ఏఈ, ఏఐ, ఈఐ. 3 ఎలిమెంట్స్కి వచ్చేసరికి ఏఈఐ మాత్రం ఉంటాయి. సో ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7. సార్ 7 వచ్చే ఇంకోట, దట్ ఈస్ నల్ సెట్. అంటే ఏంటి, ఎప్పుడు కూడా నథింగ్ బట్ మనం సింపుల్గా మాట్లాడేది ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, 1 అండ్ ఇట్ సెల్ఫ్, 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1ని ఆ నెంబర్ని మాత్రం మనం ఎలా సబ్సెట్ అంటాము, నల్ సెట్. అండ్ నల్ సెట్ సబ్సెట్ అవుతుంది అండ్ కంప్లీట్ సెట్ కూడా దానికి సబ్సెట్ అవుతుంది. సో లైక్ దట్ మనం చూడండి 2 power 3 కదా, ఇది 2 power 3 అంటే 8 రావాలి. 1 2 3 4 5 6 7 8 సరిపోయి కదా, టోటల్ మనకి 8 ఎలిమెంట్స్ వచ్చాయి. సో ఇలా తప్పు పట్టి చూడండి, చెక్ చేస్తే పనికి వస్తుంది. సో వీ హ్యావ్ టు నోట్ ది పాయింట్, నల్ సెట్ ఇస్ సబ్సెట్ టు ఎవ్రీ సెట్ అండ్ ఎవ్రీ సెట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఏ సబ్సెట్. ప్రతి సమితి దానికది ఒక సమితి కూడా అవుతుంది. 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి, నల్ సెట్ ఇస్ సబ్సెట్ టు ఎవ్రీ సెట్ అండ్ ఎవ్రీ సెట్ ఇస్ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. ఎవ్రీ సెట్ ఇస్ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. సో చూడండి, మనం ఇక్కడ సమ్ చేస్తున్నాం, పక్క ఇంకో పక్క కాన్సెప్ట్ నేర్చుకున్నాం. అండ్ ద ఫార్ములా ఇస్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈక్వల్ టు 2 power n. 2 power n, n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, మొత్తం మూలకాలు. ఈ స్టూడెంట్స్, దిస్ క్వశ్చన్ ఫ్రమ్ 2018 2018 అడిగాడు. హౌ మెనీ సబ్సెట్స్ దట్ ద సెట్ P ఈక్వల్ టు A 0 1 2 3 విల్ హ్యావ్. చూడండి, సేమ్ P ఈక్వల్ టు 0 1 2 3 అనే సమితికి గల ఉప సమితుల సంఖ్య. సో మనం ఇందాక అనుకున్నట్టు 2 power n, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈక్వల్ టు 2 power n. n అంటే ఏంటంటే 1 2 3 4 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 మూలకాలు ఉన్నాయి, 2 power 4 16. ఆల్రెడీ చాలా మంది చెప్పారు. రైట్ ఆన్సర్ దట్ ఈస్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.